హావియర్స్ కోవిడ్ ఈజ్ నథింగ్ బట్ కోవిడ్-19 అంటే కరోనా వైరస్ జాతికి చెందినటువంటి సరికొత్త వైరస్. గతంలో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ సార్స్, మెర్స్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ మెర్స్, ఈ రెండు కూడా ఈ కరోనా జాతికి చెందినటువంటి వైరస్లే. అయితే సార్స్ కానీ మెర్స్ కానీ రెండింటిలో దేనికో దానికి వైరస్ వ్యాక్సిన్ కనుగొన్నట్టయితే ఎంతో కొంత రిజల్ట్ అనేది ఇప్పుడు వచ్చేది. ఏది కోవిడ్ మహమ్మారి బారి నుంచి ప్రజలను కాపాడటానికి. కానీ రీసెర్చ్ అనేది చేస్తూనే ఉన్నటువంటి టైంలో ఈ సార్స్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కంట్రోల్ అవ్వటం, ఈ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ మెర్స్ ఇది కంట్రోల్ అవడంతో సైంటిస్టులు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళకి డబ్బు ఇచ్చే వాళ్ళు మరి వీళ్ళు మొత్తానికి ఎలా అయితేనేమి రీసెర్చ్ కూడా మధ్యలో ఆపేశారు. దానితో మొన్నటికి మొన్న ఈ కోవిడ్-19 అన్నది ప్రపంచమంతా కూడా ప్రబలుతున్నటువంటి టైంలో వ్యాక్సిన్లు అసలు ఏమన్నా ఉన్నాయా దీని తాలూకా అంటే ఎక్కడనే వ్యాక్సిన్లు ఏకంగా మధ్యలో ఉండేసేసి చేస్తున్న వాటిని కూడా ప్రయోగాలు ముందుకు సాగనీయకుండా చేసింది ఎవరు? ఆయా దేశాల అధ్యక్షులు కావచ్చు, ఆయా దేశంలో రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే ఎవరైతే ఫండింగ్ చేస్తున్నారో ఈ రీసెర్చ్కి వీటన్నిటికి కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వీటికి కూడా వాళ్ళు ఫండింగ్ ఆపటం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను ఆకలితో ఉన్నానండి, సో ఆ టైంలో ఏం కావాలా, ఏదో ఒకటి ఆకలి తీర్చేది కావాలా. ఈ మూమెంట్లో చూస్తున్నారు. అది ఇది ఎందుకు, ఈ రోజుకే కాదు డైలీ నీకు ఆకలి తీరే విధంగా ఒక గొప్ప పంట తయారు చేయడమో, లేదంటే ఒక పండు తయారు చేయడం, ఒక ఐటెం తయారు చేయడమో చేద్దామని చెప్పేసి కొంతమంది ట్రై చేస్తున్నారు. ఈలోపు నా ఆకలి తీరడానికి కూడా కదా, 2-3 రోజులు ఆకలి అనేది లేకుండా ఉండడానికి ఎవరో ఏదో నాకు ఇచ్చారు మందు, దాంతో నేను తీసేసుకున్నా. ఇక ఎందుకు మీరు చేసే ప్రయోగాలు ఆపండి. 2-3 రోజులు ఏకంగా ఆకలి లేకుండా చేశారు. మళ్ళీ మీ ప్రయోగాలు ఇవన్నీ డబ్బులు దానికని చెప్పి వాళ్ళ దగ్గర ఇచ్చే డబ్బులు అవన్నీ తీసేసుకొని నా పని నేను చూసుకుంటున్నా. ఈలోపు యథావిధిగా బతికేస్తున్నా. ఈలోపు ఆకలిని మించినటువంటి ఇంకా ఘోరమైన ఏదో నన్ను చుట్టుముట్టేసింది. ఇప్పుడు ఏం చేయాలరా బాబు ఏంట్రా అంటే ఇదిగో ఏమీ లేదు ఆన్సర్. అంటే గతంలో వచ్చినటువంటి సార్స్ మెర్స్ ఏ వైరస్లు అయితే అటాక్ అయ్యి మానవ జీవితాన్ని అతలాకుతలం చేసే కొన్ని ఏరియాల్లో వాటన్నింటిని మించినటువంటి దారుణంగా ఈరోజు కరోనా వైరస్ ప్రాబ్లం అయిందనమాట. అంటే కోవిడ్-19 2019లో డిటెక్ట్ అయింది కాబట్టి కోవిడ్-19 అని చెప్పి పెడతాం జరిగింది. అయితే ఇది డిటెక్ట్ అయింది కరెక్టే. తగ్గిందా తగ్గలేదా? ఎక్కడ తగ్గింది? స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అంటూ స్టేజెస్ మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఒక్కో దేశంలో ఒక్కోలాగా తనని తను రూపాంతరం చెందుతూ ముందుకెళ్తుంది తప్ప గొప్పగా ఏమండి అంటే కొంతమంది అంటూ ఉన్నారు, ఇది ఎక్కువ మందిలో కనుక ఉన్నట్టయితే ఆటోమేటిక్గా కొద్ది రోజులకి, కొద్ది వారాలు, కొద్ది నెలలకి అది హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ ఏదైతే ఉందో దానిని నుంచి దీనిని కాపాడక వైరస్ అంతమంది అని అంటూ ఉన్నారు. కానీ సిచ్యువేషన్ అలా లేదే. ఫస్ట్ చైనాలో ఇది బయటపడటం జరిగింది. ఇక్కడ వుహాన్ నగరంలో వెట్ మార్కెట్ అని అన్నారు, ఆ తర్వాత ల్యాబ్ అని అన్నారు. సరే ఏది ఏమైతేనేమి వుహాన్ నగరం అండి. ఈ వుహాన్ నగరం తర్వాత ఏమైంది, చైనాలో ఉన్నటువంటి మిగతా నగరాలకి వ్యాపించే లోపే ఈ వుహాన్ నగరం నుంచేసి కొంతమంది ఏమో కొరియాకి వెళ్ళి ఉన్నారు, కొంతమంది ఏమో ఇటు యూరోప్ కంట్రీస్కి వెళ్ళినారు, మరి కొంతమంది ఆఫ్రికా, అమెరికా, కెనడా లైక్ ఈ వేలో వెళ్ళిపోయినారు, మరి కొంతమంది గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిపోయినారు, ఇంకొంతమంది మన ఇండియాకి రావడం జరిగింది. ఈ వేలో బ్రహ్మాండంగా అక్కడ ఉన్నటువంటి వైరస్ని వీళ్ళంతా కూడా క్యారీ చేస్తూ మన దానికి తీసుకొచ్చేసారు. అలా అని చెప్పేసి వచ్చిన వాళ్ళు తప్పని నేను అన్నాను. కానీ ముందుగా జాగ్రత్త మేలుకోవాల్సినటువంటి దేశాలు ఏవీ మేలుకొనకపోవటం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పాల్సిన విధంగా ఈ ప్రపంచానికి జాగ్రత్త చర్యలు చెప్పకపోవటం, అసలు నిజమేంటి అన్నది ముందుగా చేయని ప్రపంచానికి చెప్పకపోవటం, అన్నీ కలగలిపి ఈరోజు విషయం ఎంత దూరం వచ్చింది అంటే అసలు ఈ కోవిడ్-19 అన్నది ఎప్పుడు అంతముందో, అసలు దీనికి వ్యాక్సిన్ అనేది అసలు ఎప్పుడు వచ్చిందో ఏంటో ఏమీ తెలియనటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచం అనేది కూడా అల్లాడిపోతుంది. 1 కోటికి పైగా కేసులు ఏంటండి ఏకంగా మన దేశం. అసలు మన వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే ఫస్ట్ టైం లాక్డౌన్ పెట్టారు చూసారా, ఫస్ట్ టైం లాక్డౌన్లోనే మనం అంతా కూడా కరోనా ఫ్రీ స్టేట్స్గా అవతరించేస్తాం. అసలు కరోనా మన దరిదాపులకు రాలేదు. భయం మనం అంటే, మన వాతావరణం అంటే భయం, మనకున్న ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బ కరోనా అసలు అంతమంది పోయింది. పారాసెటమాల్ వేసుకుంటే చాలు, బ్లీచింగ్ పౌడర్స్ వెళ్తే చాలు, అది నిదని అన్నారు. చివరికి ఎవరైతే ఈ మాటలు చెప్పారో వాళ్ళు సైతం ప్రజలకు దూరంగా బతకాల్సి వస్తుంది. ఎక్కడ వస్తే ఎక్కడ అంటుకుంటుంది ఏంటంటే భయంతో. సో ఈ వేరే సిచ్యువేషన్ ఏంటయ్యా అన్నప్పుడు దేని గురించి అయితే సీరియస్గా తీసుకోకుండా మాటల రూపేణానే హడావుడి చేశారో వాళ్ళంతా కూడా ఈరోజు ఈ కోవిడ్-19 బారిన పడి కావచ్చు, లేదంటే బారిన పడ్డవారిని చూసి కావచ్చు భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా, ఇదంతా అంటే ఇంత జరిగింది కూడా స్టార్టింగ్ ఇక్కడ చైనాలో. అటువంటి చైనా కూడా ఈరోజు గజ్జ వణికిపోతూ ఉంది. దేనికి మీరు అనుకోవచ్చు, G4 వైరస్ ఏదో అన్నారు అదా, లేదంటే బుబ్బు ప్లేగ్ అని కొత్తవి ఏదో అన్నారు అదా అనేసి. ఇవి కాదు, కొత్తగా
ఈ కజకిస్తాన్ న్యూమోనియా అని చెప్పేసి కొత్త రకమైనటువంటి జబ్బు. ఈ కజకిస్తాన్ న్యూమోనియా అన్నది అసలు ఏ రకంగా చైనాను భయపెడుతూ ఉందంటే, ఈ కజకిస్తాన్లో ఉన్నటువంటి చైనా ఎంబసీ ఏదైతే ఉందో ఈ చైనా ఎంబసీ వాళ్ళు ఒకసారిగా చైనాకి అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ఈ ఏషియాలో ఉన్నటువంటి మిగతా కంట్రీస్ ఏవైతే వాటిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఏమని? ఈ కజకిస్తాన్ న్యూమోనియా అన్నది కోవిడ్-19 కన్నా అత్యంత ప్రమాదకరమైనది. ఎంత ప్రమాదకరమైంది అంటే, ఇది ఎంతమందికి అయితే వచ్చిందో వాళ్ళు చనిపోతున్న వాళ్ళ సంఖ్య కనుక చూసుకుంటూ ఉన్నట్టయితే కరోనాకి అసలు దరిదాపులు కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరోనా 100 మందికి వచ్చింది, అందులో ఒకళ్ళు ఇద్దరు చనిపోయారని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకుందామండి, కరోనా 100 మందికి వచ్చింది, అందులో 3 చనిపోయారు. అప్పుడు అంటే పర్సంటేజ్ ఎంత? 3% ఇక్కడ చనిపోయినట్టు లెక్క వచ్చిన వాళ్ళు. కానీ ఈ కజకిస్తాన్ న్యూమోనియా అనేది కనుక 100 మందికి అటాక్ అయితే ఇట్స్ మోర్ దాన్ 10% మృతుల సంఖ్య అన్న వీళ్ళు చెప్తున్నారు. ఆ వేలోనే గత 6 నెలలుగా ఈ కజకిస్తాన్ న్యూమోనియా అనేది కొంతమంది అటాక్ అయితే వారు హాస్పిటల్ అడ్మిట్ అయితే వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి రూపంలో అంటే ఈ జూన్ 30 వరకు కూడా చనిపోయిన వారి సంఖ్య ఎంత అని తెలిస్తే అక్షరాల 1772 సంఖ్య తేలింది. అయినా సరే చైనా భయపడేది కాదు. చైనా వాళ్ళ ఎంబసీ కజకిస్తాన్లో ఉంది కదా, ఈ ఎంబసీలో ఉన్నటువంటి చైనా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? కజకిస్తాన్ కూడా సేమ్ చైనా అలాగే కొన్ని విషయాలు బయట ప్రపంచానికి తెలియకుండా దాస్తుంది. మేము చేసిన తప్పు ఏదైతే ఉందో అదే ఇక్కడ కజకిస్తాన్ కూడా చేస్తుంది. కాబట్టి ప్రపంచ దేశాలు అలర్ట్ అవ్వండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. చాలా మంది ఏమనుకున్నారు? ఈ కరోనా వైరస్ అనేది చైనా వల్ల వ్యాపించింది కాబట్టి చైనాని దూరం పెడతాను అంతా అనుకుంటున్నారు కదా, ఈ మూమెంట్లో ఇటువంటిది ఇంకో చోట కూడా ఉందని చెప్పి వాళ్ళ మీద కనుక నేరం మోపినట్టయితే అప్పుడు వాళ్ళని దూరం పెట్టే చైనాని దగ్గర చేసుకుంటారు. లేదంటే చైనా మంచిదే, పాపం వాళ్ళకి తెలియకుండా ఇది వచ్చిండిదే అనుకుంటారని చెప్పేసి అంతా అనుకున్నారు. కానీ సిచ్యువేషన్ అది కాదు. వీళ్ళు చెప్తున్నది ఏంటి? అరే నాయనలారా, 6 నెలల బట్టి ఉన్నటువంటి కౌంట్ మేము చెప్పున్నాం కదా, 1772 చనిపోయారని. ఇందులో అక్షరాల 628 మంది ఈ జూన్లోనే మరణించారని చెప్పారు. దాంతో ప్రపంచ దేశాన్ని కూడా ఒక్కసారిగా ఉలికి పడ్డాయి. వామ్మో, ఒక జూన్లోనే ఒక కజకిస్తాన్లో 628 మంది చనిపోయారా? మొత్తం గత 6 నెలల్లో 1772 మంది అంటే ఒక జూన్లోనే 628 మంది అంటే నిజమేనయ్యో, ఇది కోవిడ్-19 చాలా ప్రమాదకరంగా ఉంది, ఏంటి అసలు ఇది అని చెప్పేసి నెమ్మదిగా ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పుడు తెలిసింది ఈ కజకిస్తాన్ న్యూమోనియా ఎంత ప్రమాదకరమైందో. మీరు అనవచ్చు, చైనా అంత పర్టికులర్గా ఎందుకు చెప్పింది మాస్టర్ అని. ఇందాక రీజన్ చెప్పాను చూసారా, మా దగ్గర కాదయ్యే ఈ వైరస్లు మిగతా దేశాలు కూడా ఉంటాయి అని చెప్పేసి ఆ వేలు అనేది 1. 2, ఈ కజకిస్తాన్ అనేది ఏంటి? చైనాకి దగ్గరగానే ఉంటుంది. ఓకేనా? ఈ వేలో చైనాకు సంబంధించిన ఎంతో మంది కూడా ఈ కజకిస్తాన్లోనే ఉంటారు, కొందరు రాయబారాలు సాగిస్తూ ఉంటారు. ఈ వేళ కజకిస్తాన్ నుంచి ఆల్రెడీ ఈ కజకిస్తాన్ న్యూమోనియా అనేది చైనాలో కొంతమంది అటాక్ అయినట్టుగా తెలిసింది. ఆల్రెడీ చైనా వాళ్ళు ఎవరైతే కజకిస్తాన్లో ఉన్నారో వాళ్ళకి ఇది అటాక్ అవటం, వాళ్ళు మరణించడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి అన్నమాట. అందుకే ఈరోజు చైనా ఇప్పుడు ప్రపంచాన్ని అలర్ట్ చేస్తుంది. అదేవిధంగా చైనీలను వచ్చేసి వరే నాయన ముందు మీరు జాగ్రత్తగా ఉండండి, లేదా కజకిస్తాన్ విడిచి వెళ్ళిపోవడం చెప్పేసి చెప్తుంది. మరి మీరు అనవచ్చు, చైనా ఎంబసీ వాళ్ళు మరి అదే కజకిస్తాన్లో ఉన్నారు కదా, ముందు వాళ్ళకి కదా బయటికి రావాలి అనేసి. సో వాళ్ళు కూడా వస్తారు, బట్ ఇట్ విల్ టేక్ టైం. మీన్ వైల్ ఏంటంటే వీళ్ళు చేసేది ప్రపంచాన్ని అలర్ట్ చేయటం అన్నది 1. 2, అక్కడ ఉన్నటువంటి ఈ హెల్త్ డిపార్ట్మెంట్స్ ఏవైతే కజకిస్తాన్లో వారు వచ్చేసి అసలు ప్రాపర్ వేలో డేటా అంతా కూడా బయట పెడతారు కదా, ఆ ప్రాపర్ వేలో డేటా పెడితే ఎవరైతే రీసెర్చ్ చేస్తూ ఉన్నారో గతంలో ఈ కజకిస్తాన్ న్యూమోనియా అన్నది అసలు ఎవరెవరికి అటాక్ అయింది, ఎలా ఉంది, ఏంటి ఇవన్నీ తెలుస్తాయి. ఇలా తెలిసినప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా దానికి తగ్గట్టుగా మెడిసిన్ అన్నది తయారు చేయడానికి వీలైంది. ఎందుకంటే ఒక వైరస్ అనేది దాని డిఎన్ఏ అనేది ఎలాగ ఉన్నది, ఆ వైరస్ అనేది జన్యు పరిణామ క్రమం ఏ రకంగా ఉంటూ ఉన్నది, ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వెళ్ళినప్పుడు అది ఏ రకంగా ఉంటూ ఉన్నది, ఒక మనిషిలో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉంది, మిడిల్లో ఉన్నప్పుడు ఎలా ఉంది, చివరి దశలో ఎలా ఉంది, మరణించినప్పుడు ఎలా ఉంది, ఆ మరణించిన తర్వాత ఇది ఎంతసేపు ఆ బాడీలో ఉంది, లైక్ ఇవన్నీ ఇక్కడ తెలిసినట్టయితే దానికి తగ్గట్టుగా మన వాళ్ళు మెడిసిన్ తయారు చేయడానికి అవసరం అనేది ఎక్కువ ఉంటుంది. ఈ వేలో ఈ కోవిడ్-19 వైరస్కి సంబంధించి కూడా చైనాలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంది అన్నారు, మిడిల్ ఈస్ట్కి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంది అన్నారు, ఇండియాకి వచ్చినప్పుడు ఒకలాగా ఉంది అన్నారు, యూరోప్కి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంది అన్నారు, అదేవిధంగా అమెరికాకి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉన్నారు. ఈ వేలోనే కొంతమంది చెప్పింది ఏంటి, ఇండియాకి వచ్చినటువంటి వైరస్ ఏవైతే ఉందో అది ఇంకొంచెం ప్రమాదకరంగా ఉందని. ఈ మాట అక్షరం నేపాల్ వాళ్ళే అన్నారు. ఏమని, మిగతా దేశాల నుంచి వచ్చినటువంటి వైరస్ కన్నా ఇండియా నుంచి వచ్చిన వైరస్ అత్యంత ప్రమాదకరంగా ఉంది అనేసి. ఇండియా నుంచి రావడం అంటే ఈ భారతీయులను చుట్టుముట్టినటువంటి ఈ వైరస్ ఏమవుతుంది, తన సిస్టమ్ని ఇంకొంచెం మెరుగుపరుచుకొని ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో పనిచేయడం స్టార్ట్ చేస్తున్నారు. దానివల్ల ఎక్కువ మరణాలు రావటం కావచ్చు, ఎక్కువ మందికి వ్యాప్తి చేయడం కావచ్చు, ఇది జరుగుతుంది. సో నేను కన్క్లూజన్ ఏదో ఒకటి ఇస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్.
ఎక్కడైతే మొన్నటికి మొన్న ఈ కోవిడ్-19 బారిన పడి ఎంతమంది అయితే మృతి చెందారో, ఎంతమంది బాధపడుతూ స్టిల్ ఉన్నారు, ఇప్పటికీ దానికి సంబంధించి వైరస్కి సంబంధించి మందు రాలేదు, వ్యాక్సిన్ ఇంకా ఏమి రాదు. కానీ ఇప్పుడు కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నటువంటి ఈ మూమెంట్లో మనం రెసిస్టెన్స్ పవర్ అనే మాత్రం ఖచ్చితంగా బాగా పెంచుకోవాలి. ఆయుర్వేద మందులకు సంబంధించి మందులు కూడా అంటారు దాన్ని ఆయుర్వేద మూలికలు అనవచ్చు. దీని వేలో వచ్చేసరికి అశ్వగంధ కావచ్చు, తిప్పతే కావచ్చు, లేదంటే తులసికి సంబంధించి కావచ్చు, ఇవి కానీ నైట్ త్రిఫల చూర్ణం కానీ, లేదంటే డే టైం వచ్చేటప్పటికి మనం పసుపు వాటర్తో వేపర్ పడటం కావచ్చు, నైట్ టైం పడుకునే ముందు వేడి నీళ్ళు తాగడం కావచ్చు, గోరువెచ్చినటువంటి పాలల్లో వచ్చేసి మిరియాలు కానీ సొంటపడి ఇట్లాంటివి వేసుకోవడం కావచ్చు, లైక్ ఇవన్నీ ఈ వేళ కనుక మనం చేసుకుంటూ ద బెస్ట్ వేళ కనుక ముందుకు వెళ్ళినట్టయితే రెసిస్టెన్స్ అనేది మన బ్రహ్మాండానికి పెరుగుతుంది. అదేవిధంగా మనం ఏ రోగాన్ని ఎదిరించేటువంటి శక్తి మనకు ఉండిద్ది అనమాట. సో నేను కంటిన్యూ ఒకటే చేస్తున్నా, ఈరోజు చైనా భయపడుతూ ఉన్నటువంటి ఈ కజకిస్తాన్ న్యూమోనియా ఏదైతే ఉందో ఇది కరోనా కన్నా అత్యంత ప్రమాదకరమైందని చెప్పేసి ఈరోజు చైనా కూడా భయపడుతుంది. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ కజకిస్తాన్ ఎవరైనా కనుక ఉన్నట్టు వాళ్ళని అలర్ట్ చేయండి. అండ్ ప్రపంచానికి సంబంధించి ఈ మధ్య కాలంలో కొత్త కొత్త వ్యాక్సిన్లు కనుగొనడానికి మానవాళి బ్రతికి బట్ట కట్టాలి అంటే ఇంకా ఎంతో రీసెర్చ్ జరగాలని చెప్పేసి ఈరోజు మనకు అర్థమవుతుంది. సో కన్క్లూజన్ ఒకే ఒకటి, కరోనాని మించినటువంటి అత్యంత ప్రమాదకరమైనది ఈ కజకిస్తాన్ న్యూమోనియా అని చెప్పేసి చైనా అంటుంది. బట్ దానిని ఇంకా కజకిస్తాన్ ధృవీకరించలేదు. బట్ చనిపోయినటువంటి ఫిగర్స్ కనుక చూసినట్టయితే అది నిజమేనేమో అనిపిస్తుంది నాకు కూడా.